శరద్ నవరాత్రులు అమ్మవారి 9 రోజులు రకరకాల దీక్షల్లో మనం చూసాము. 9 అవతారాల్లో చూసి పూర్తయి నిన్న మహిషాసుల మధ్యని రుద్రరూపం అది కూడా అయిన తర్వాత కుంభం పోసి అమ్మవారు శాంతపరిచి సుహాసిని పూజ కార్యక్రమం నిన్న చేసి అయిపోయి ఈ రోజు అమ్మవారు ప్రశాంత్ రాజరాజేశ్వరి అవతారంలో ప్రశాంతంగా అందరికీ భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం రోజున సందర్భంగా భావిస్తాను. అందరినీ రాజేశ్వరి తన కరుణ కటాక్షాలతో ఫాస్ట్గా రావాలా? తిన్నారా?
ఈరోజు ఉస్మాన్ సాహెబ్పేట బాబు గిరిజన కాలనీలో మన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థనలు చేసుకోవటం జరిగింది. ఈ గుడి స్థాపించి 13 సంవత్సరాలు అయింది. గిరిజనులు వారి యొక్క కోరిక మీదకి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఈ 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరూ స్థానికులందరూ మనము గమనించవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంతో వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకొని తమ శక్తి కొలది దర్శించుకొని ప్రార్థన చేసుకొని పూజించుకోవటం జరుగుతోంది. ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఇక్కడికి రావటం, అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందులో తలా వంతుగా నారాయణ గారు కూడాను కొంత సహాయం చేయటం ఇందులో జరిగిందండి. వీళ్ళందరినీ కలిసి అమ్మవారిని ప్రతి ఒక్కరికి ఈరోజు విజయదశమి అంటే విజయము సాధించినందుకు గుర్తుగా మనము సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది. మహిషాసుర మర్దినిగా అమ్మవారు నవమి రోజు మహిషాసుని వధించి మహిషాసుర మర్దినిగా అవతారం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి కుంభం సమర్పించి అభిషేకాలు చేసి అమ్మవారిని శాంతపరిచి మనము శాంతమూర్తిగా ఈరోజు అమ్మవారిని మనము కొలుచుకుంటున్నాము. ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను వీరందరితో కలిసి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.